వాళ్ళు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ కార్పొరేటర్ అనమాట. తనకైతే పెట్టినా అనమాట ఈ విధంగా దీని మీద నీ ఒపీనియన్ ఏంది, మరి నాకు సమాధానం కావాలి అని చెప్పి కొన్ని వీడియోలు అయితే పెట్టా. ఆ వీడియోలో మొట్టమొదటి వీడియో ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే అరుస్తున్నాయి అనమాట. ఇప్పుడు జేసీబీలతో వెళ్ళి అడవుల మీద అటాక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జింకలైన అవి ఇవి అరుస్తూ ఉన్నాయి అనమాట. దానైతే చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే అది విని. ఇప్పుడు ఎవడైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బలవంతంగా బయటికి గెంటి ఇల్లు కూలుస్తుంటే మీకు ఎలా ఉంటుంది? అసలు తట్టుకోలేతామా? మనకి బ్రెయిన్ ఉంది, మనమైతే ఏం చేస్తాం, మ్యాక్సిమం ఇంత లావు రాయి తీసుకొని వాడిని కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం, వాడిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తాం, వాడిని పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, నీ సాయశక్తులు నువ్వైతే ప్రయత్నిస్తాం అనమాట. కానీ అవి జంతువులు, వాటికి బ్రెయిన్ లేదు, అవి జంతువులు, అవి నిస్సహాయులు అనమాట. అవి ఒకళ్ళ మీద డిపెండే బతికే జంతువులే. ఇది ఎక్కడి దారుణం? ఈ విధంగా రాత్రికి రాత్రి అంటే చూసుకున్నట్లయితే అంతకు ముందు నుండి ప్లాన్ ఉంది కోలవాలి అని చెప్పి. ఈది రోజు, ఉగాది రోజు స్టూడెంట్స్ ఉండరు, ఎవరు దాన్ని ఆపలేరు అనేటటువంటి ఉద్దేశంతో రాత్రికి రాత్రి జేసీబీలో పంపి కూరుస్తుంటే ఈ విధంగా జంతువులు అరుస్తున్నాయి. మరి ఈ పాపం తగలదా గవర్నమెంట్కి, ఈ పాపం తగలదా రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి నేనైతే డైరెక్ట్గా క్వశ్చన్ అయితే వేసిన అనమాట. దాంతో తనైతే రిప్లై విధించిండు. ఈ వీడియో విన్నారు కదా, ఇది ఏదైతే ఉందో ఏఐ ద్వారా కొన్ని సౌండ్లను అయితే వాళ్ళు క్రియేట్ చేసి అప్లోడ్ చేశారు. కావాలంటే చూడని చెప్పి ఇగో ఈ రకమైనటువంటి వీడియో కూడా పెట్టండి. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏనుగులు అరుస్తున్నట్టు, సింహాలు అరుస్తున్నట్టు నాకైతే చూపించింది అనమాట. చూసినవా, ఇందాక నువ్వు జింకలు అరుస్తున్నాయి, నెమళ్ళు అరుస్తున్నాయి అని చెప్పావు కదా, మరి అది ఎంత కరెక్టో ఇక్కడ సింహాలు అరుస్తున్నాయి, ఏనుగులు అరుస్తున్నాయి అంటే నువ్వు నమ్ముతావా? నమ్మవు కదా. సో అదంతా కూడా ఫేక్ వీడియో. చూసుకున్నట్లయితే ఏఐ ద్వారా కొన్ని వీడియోలు క్రియేట్ చేసి వీళ్ళైతే వదులుతున్నారు. అక్కడ ఏ విధమైనటువంటి జింకలు లేవు, ఏ విధమైనటువంటి నెమలు లేవు, అక్కడ ఉత్త చెట్లే ఉన్నాయి. సో దీన్ని కావాలని చెప్పి కొంతమంది